6 ఏళ్ల కొడుకు ఇటీవల చనిపోయాడు. శ్మశానంలో ఒక చోట పూడ్చిపెట్టారు. అయితే ఆ తండ్రి ఆ కొడుకు సమాధి దగ్గర ఓ సీసీ కెమెరాను ఏర్పాటు చేశాడు. కారణం ఏంటని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. ఏం జరిగిందో తెలిసి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. ఈ ఘటన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కందులవారిపల్లిలో జరిగింది. చంద్రగిరి మండలంలోని కందులవారిపల్లికి చెందిన ఓ బాలుడు అనారోగ్యంతో ఈ నెల 8న మృతి చెందాడు. అనంతరం బాలుడి మృతదేహానికి గ్రామ పొలిమేరలోని శ్మశానంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే బాలుడు తమకు మొదటి సంతానం కావడంతో క్షుద్ర పూజల కోసం మంత్రగాళ్లు మృతదేహాన్ని తీసుకెళ్తారని తండ్రికి అనుమానం వచ్చి కొద్ది రోజుల పాటు రోజుకు 1500 రూపాయల చొప్పున డబ్బిచ్చి నిఘా పెట్టించాడు. ఆ పైన ఆర్థిక భారం అధికమవుతుందని తానే కాపలాగా ఉంటూ వచ్చాడు. చివరకు సమాధి వద్ద సోలార్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిత్యం సెల్ ఫోన్ ద్వారా తన కుమారుడి సమాధిని పర్యవేక్షిస్తున్నాడు. తన బిడ్డపైన ఉన్న మమకారంతో తండ్రి చూపిస్తున్న ప్రేమకు గ్రామస్తులు సైతం కంటతడి పెట్టుకున్నారు.